దానం నాగేందర్ ఎపిసోడ్ క్లైమాక్స్కు చేరినట్లుగా తెలుస్తోంది. అటు అనర్హత, ఇటు రాజీనామా అనేటువంటి నిర్ణయానికి వచ్చేసినట్లుగా సమాచారం. 1-2 రోజుల్లో సస్పెన్స్ వీడబోతోంది. రాజీనామాకే మొగ్గు చూపుతున్నారు దానం నాగేందర్. ఖైరతాబాద్ టికెట్ నాదే అంటున్నారు విజయారెడ్డి. పార్టీలో తిరుగుబాటు మొదలుపెట్టారు దానం. కార్పొరేటర్లు, సీనియర్ నేతలతో రహస్య భేటీ అయినట్లుగా తెలుస్తోంది. రాజీనామా చేసి పోటీకే సిద్ధమవ్వాలని డిసైడ్ అయినట్లుగా తెలుస్తోంది. రేవంత్కు దానం వైఖరి తలనొప్పిగా మారినట్లుగా తెలుస్తోంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సతీష్ లైవ్ ద్వారా అందిస్తారు. సతీష్, దానం నాగేందర్ దారెటు అనే దానికి సంబంధించే కన్నా దానం నాగేందర్ ఇతర నేతలతోటి భేటీ అవుతున్నారు, దీనికి సంబంధించి తిరుగుబాటు జెండా ఎగరవేయబోతున్నారు అనేటువంటి మాట, మళ్ళీ తానే పోటీకి సిద్ధమవుతున్నట్లుగా కూడా సమాచారం అందుతోంది. ఏం చెప్తున్నారు కాంగ్రెస్ నేతలు దీనికి సంబంధించి? ఎస్ మురళి, దీనికి సంబంధించి ముఖ్యంగా దానం నాగేందర్ ఎపిసోడ్ కావచ్చు, ఎమ్మెల్యేల అనర్హత వేటుకు సంబంధించి 10 మంది పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సంబంధించి కూడా మొత్తం ఈ నెల అంటే ఎల్లుండి 19వ తారీఖు నాడు సుప్రీంకోర్టు ముందుకు రానుంది. దీనికి సంబంధించి ఇప్పటికే సుప్రీంకోర్టు పలు కీలక అంశాలు కూడా చెప్పింది. గతంలోనే 3 నెలల సమయం అయిపోయింది, మరి మీరు ఇంకా ఎప్పుడు ఇంకా నిర్ణయం తీసుకుంటారు, లేకపోతే మీరు కోర్టు ధిక్కరణ కేసు మీ పైన వేయాల్సి ఉంటుందని చెప్పేసి కూడా స్పీకర్ పైన ఇప్పటికే సుప్రీంకోర్టు సీరియస్ అయింది. సో ఈ నేపథ్యంలోనే దీనికి సంబంధించి దాని తర్వాత నోటీసులు ఇవ్వడం, 3 సార్లు నోటీసులు ఇచ్చారు ఇప్పటికీ ఎమ్మెల్యేలకు. సో నోటీసులు ఇచ్చిన వాళ్ళల్లో దాదాపు 8 మంది విచారణ కూడా పూర్తి అయిపోయింది. సో వాళ్ళు 8 మంది స్పష్టంగా చెప్పారు, మేము ఇంకా బీఆర్ఎస్లోనే ఉన్నాము, కేవలం అభివృద్ధి పనుల కోసం మాత్రమే మేము రేవంత్ రెడ్డిని కలవడం జరిగింది, ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నామంటూ కూడా వాళ్ళు చెప్పారు. కానీ అటు కడియం శ్రీహరి, ఇటు దానం నాగేందర్ మాత్రం, దానం నాగేందర్ ఇప్పటికే ఎంపీగా అంటే ఖైరతాబాద్, సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేశారు, ఓడిపోయారు కాంగ్రెస్ పార్టీ నుంచి. సో కడియం శ్రీహరి వాళ్ళ కూతురు అక్కడ ఎంపీగా పోటీ చేసింది, మొత్తం ప్రచారంలో కూడా ఆయన పాల్గొన్నారు. సో కడియం శ్రీహరి ఇష్యూ పక్కకు పెడితే దానం నాగేందర్కి సంబంధించి కూడా పెద్ద ఎత్తున ప్రచారంలో ఉంది. జూబ్లీహిల్స్ విజయం తర్వాత కాంగ్రెస్ పార్టీకి అనుకూలత ఎక్కువైన సమయంలో దానం నాగేందర్ నేను రాజీనామా చేస్తాను అంటూ కూడా గతంలోనే గత 2 వారాల క్రితం ఢిల్లీ వెళ్ళారు. ఢిల్లీ పెద్దల దగ్గర కూడా నేను రాజీనామా చేస్తాను, రాజీనామా చేస్తే నాకు టికెట్ ఇవ్వండి, ఒకవేళ ఇస్తే అంటే నాకు మంత్రి పదవి ఇస్తే కనుక నేను ఇప్పుడే రాజీనామా చేసి బై ఎలక్షన్స్ పోతాను, నేను గెలుస్తానని చెప్పి అక్కడ పార్టీ పెద్దలతో మాట్లాడినట్టు తెలుస్తూ ఉంది. సో దాంతోపాటుగా ఇక్కడికి వచ్చి కూడా మాట్లాడారు మంత్రి శ్రీధర్ బాబు కావచ్చు, అలాగే రేవంత్ రెడ్డితో మాట్లాడిన పరిస్థితులు ఉన్నాయి. కానీ మరి రేవంత్ రెడ్డి ఏం డిసిషన్ తీసుకుంటారు ఏంటి అనేది కూడా ముఖ్యంగా చర్చనీయాంశమైంది. ఈ మధ్యకాలంలో దాదాపు జూబ్లీహిల్స్ ఎలక్షన్స్ కంటే ముందు నుంచి కూడా దానం నాగేందర్ దగ్గరికి అంటే దానం నాగేందర్తో అంత సన్నిహితంగా లేడు రేవంత్ రెడ్డి అనేది రాజకీయ వర్గాల్లో కూడా తెలుస్తుంది. ఇప్పటికే రేవంత్ రెడ్డి ఎప్పుడు చెప్తే అప్పుడు నేను రాజీనామా చేస్తాను అంటూ కూడా ఇప్పటికే దానం నాగేందర్ కామెంట్ చేశారు. సో ఈ నేపథ్యంలో ముఖ్యంగా ఎవరి ప్రెజర్ పెడితే మరి టికెట్ నాకు వస్తుందనే విధంగా ఆయన ఇది చేశాడు. ముఖ్యంగా ఎల్లుండి సుప్రీంకోర్టు ఏం చేయబోతుంది అంటే స్పీకర్ మరి అనర్హత వేటు వేస్తే 6 సంవత్సరాలు మళ్ళీ రాజకీయ భవిష్యత్తు ఉండదు. సో ఈ లోపే మరి ఆయన రాజీనామా చేస్తాడా? సో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఒత్తిడి తేవాలంటే ఏం చేయాలన్న కోణంలో ఆయన అందరు నాయకులతో కలిసి చర్చించాడు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ముఖ్యంగా డీలిమిటేషన్ అయిపోయింది. దీనికి సంబంధించి కూడా మొత్తం జిహెచ్ఎంసీ గ్రేటర్ హైదరాబాద్లో పెద్ద ఎత్తున మొత్తం కూడా 27 కార్పొరేషన్లన్నీ కూడా మొత్తం జిహెచ్ఎంసీలో గ్రేటర్ జిహెచ్ఎంసీలో కలిపారు. సో హైదరాబాద్ అంత పెద్దగా అయింది. ఈ నేపథ్యంలో మొత్తం కూడా ఖైరతాబాద్ చుట్టుపక్కల ఉన్న ముఖ్య కార్పొరేటర్లతో అటు మొత్తం రాజకీయ వర్గాలు అన్ని పార్టీల నుంచి ఇక్కడ కీలకంగా ఏంటంటే ఒక్క పార్టీ నుంచి కాకుండా కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, అటు బీజేపీ పార్టీ కార్పొరేటర్లతో రహస్య భేటీ అయి ఇప్పటికే చర్చలు జరిపినట్టు తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించి కూడా కార్పొరేటర్లు కూడా ఎందుకు అంత సానుకూలంగా ఆయనకు స్పందించారంటే నెక్స్ట్ ఇప్పుడు వచ్చే ఫిబ్రవరి 11 తర్వాత వీళ్ళ పదవీ కాలం అయిపోబోతుంది. సో నెక్స్ట్ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ రాబోతున్నాయి. సో జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో గెలవాలంటే ఎంతో కొంత సపోర్ట్ కావాలి, ఫైనాన్షియల్ సపోర్ట్ కావచ్చు, మోరల్ సపోర్ట్ కావచ్చు, అన్ని అవసరాలు ఉంటాయి, రాజకీయ సమీకరణాలు కావచ్చు, ఇవన్నీ పార్టీ ఎవరి వైపు ఉందనే దానికి సంబంధించి విజయారెడ్డి కూడా ఖైరతాబాద్లో పొలిటికల్గా బాగా యాక్టివ్ అవడం కావచ్చు, లేకపోతే జనంతో మమేకమై తిరుగుతూ ఉండడం కావచ్చు, కార్యకర్తల్ని కలుపుకొని పోతూ ఉండడం కావచ్చు, ఇవంతా కూడా అధిష్టానం దృష్టికి వెళ్ళినట్లుగా కూడా తెలుస్తోంది. అధిష్టానం ఎవరి వైపు ఉంది అనేటువంటి
మాట సతీష్, ఎలా చూడాలి దాన్ని? ముఖ్యంగా ఖైరతాబాద్కి సంబంధించి ఖైరతాబాద్లో ఇంతకుముందు బీఆర్ఎస్ క్యాడర్ ఉండేది. బీఆర్ఎస్ క్యాడర్ మొత్తం కూడా దానం నాగేందర్కి సపోర్ట్ చేసింది. ఆ సపోర్ట్తోనే దానం నాగేందర్ గెలిచారు. కానీ ఆపోజిట్ కూడా విజయారెడ్డి, పీజేఆర్ కూతురు, పీజేఆర్కి సంబంధించి ఖైరతాబాద్ పెద్ద కాన్స్టిట్యున్సీ ఉన్నప్పుడే ఆయన అక్కడ కీలక నేతగా పనిచేశారు. ఈ నేపథ్యంలోనే ఆమెకు కూడా మంచి సపోర్ట్ ఉంది. గ్రౌండ్లో తిరుగుతుంది, ప్రతి గల్లీ కావచ్చు, మొత్తం ఖైరతాబాద్ కాన్స్టిట్యున్సీ అంతా కూడా ఆమె గ్రిప్లో ఉంది. కానీ బీఆర్ఎస్కి కొంచెం డెవలప్మెంట్ కావచ్చు, ఇవన్నీ దానం నాగేందర్ సంబంధించి కావచ్చు, బీఆర్ఎస్ క్యాడర్ అక్కడ ఎక్కువగా ఉంది కాబట్టి దానం గెలిచిన దాఖలాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు ఒకవేళ దానం నాగేందర్ కనుక రిజైన్ చేసి ఎలక్షన్స్కి వెళితే విజయారెడ్డికి ఇస్తారా, లేకపోతే దానంకి ఇస్తారా, లేకపోతే పార్టీ మరి ఎవరి వైపు ఉంటుంది? అంటే విజయారెడ్డి ఎప్పటి నుంచో అంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళ నాన్న కావచ్చు, అందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో కీలక పదవుల్లో ఉన్నారు కాబట్టి విజయారెడ్డికి ఇచ్చే అవకాశాలే ఉన్నాయి. ఎందుకంటే ఆమె గెలిచే అవకాశాలు కూడా ఎక్కువ ఉన్నాయి. కానీ దానం నాగేందర్ కనుక టికెట్ ఇస్తే మరి ఏ రేంజ్లో గెలుస్తాడు, ఏం జరుగుతుంది అనేది కూడా ఒక చర్చనీయాంశమైంది. ఇది హైకమాండ్ కూడా అక్కడ మల్లికార్జున్ ఖర్గే కావచ్చు, అటు సోనియా గాంధీ, అటు రాహుల్ గాంధీ అందరూ కూడా నిర్ణయం నువ్వు రాష్ట్రంలోనే తేల్చుకో, మేము ఆల్రెడీ గ్రీన్ సిగ్నల్ రేవంత్ రెడ్డికి ఇచ్చేసాము, నువ్వు రేవంత్ రెడ్డి దగ్గర తేల్చుకో అంటూ కూడా లాస్ట్ ఆయన ఢిల్లీ కార్యకర్తలు ఎటువైపు అని అంటే సతీష్ ఏం చెప్తున్నారు? వాళ్ళు ఒక సందిగ్ధంలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. సడన్గా బీఆర్ఎస్ పార్టీలో 10 సంవత్సరాలకు పైగా ఉండి ఇమ్మీడియట్గా వచ్చి ఇక్కడ పెత్తనం చెలాయిస్తున్నారు దానం నాగేంద్ర అని కూడా కొంతమంది కార్యకర్తలు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అందరూ కూడా నా వెనకే ఉన్నారు కార్యకర్తలందరూ అని కూడా విజయారెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి. టికెట్ కూడా నాకే వస్తుంది అనేటువంటి ఒక ధీమా కూడా ఆమె వ్యక్తం చేస్తుంది. కార్యకర్తలు ఉన్నటువంటి సందిగ్ధానికి సంబంధించి ఏంటి సతీష్? కార్యకర్తలంతా కూడా ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు, అంటే ఆయనతో సన్నిహితంగా ఉండే వాళ్ళు తప్ప బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎవరు పెద్దగా ఇటువైపు రాలేదు. సో కాంగ్రెస్ పార్టీలో కూడా గతం నుంచి కాంగ్రెస్ పార్టీకి అక్కడున్న దానం నాగేందర్ క్యాడర్కి, కాంగ్రెస్ ఇక్కడ క్యాడర్కి చాలా విభేదాలు ఉన్నాయి. అగ్గిపుల్ల వేస్తే రాలనంత, అంటే అగ్గిపుల్ల వేస్తే వేయకుండానే నిప్పు వచ్చే సిచ్యువేషన్ అక్కడ ఉంది. సో ఈ నేపథ్యంలో ముఖ్యంగా ఆయనకు టికెట్ ఇస్తే కనుక మేమే ఓడగొడతామనే రేంజ్లో అక్కడ కార్యకర్తలు ఉన్నారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని కూడా సో ముఖ్యంగా విజయారెడ్డికి ఇచ్చే అవకాశాలు ఉంటాయి. లేదు అంటే మరి ఇంకా వేరే వీళ్ళిద్దరి మధ్యలో మళ్ళీ అంటే పార్టీలో ఏమైనా విభేదాలు వస్తాయని ఇంకొక నేతకి ఎవరికైనా ఇచ్చే అవకాశాలు ఉంటాయి. ఇది కూడా చూడాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా ఈ భేటీకి సంబంధించి, ఈ రిజైన్కి సంబంధించి ముఖ్యంగా కార్పొరేటర్లతో ఆయన మీటింగ్ చేశారు. కార్పొరేటర్లు, ఎందుకంటే కార్పొరేటర్లలో నాకు పదవి, నాకు మంత్రి పదవి మీరు భరోసా ఇచ్చి నాకు మంత్రి పదవి ఇస్తే గనక సో నేను మీ పోటీ చేస్తాను, లేదంటే ఎవరినైనా వేరే వాళ్ళని నిల్చోబెట్టండి, నాకు మంత్రి పదవి భరోసా అన్న ఇవ్వండి అనే ధోరణిలో ఆయన మాట్లాడు. సో ఇప్పటికీ ఇక్కడి ప్రభుత్వం రెస్పాండ్ కాకపోవడంతో కీలకంగా ఇప్పుడు వచ్చే ఎన్నికలు, జిహెచ్ఎంసీ ఎన్నికలు కీలకంగాను కానున్నాయి కాబట్టి సో కార్పొరేటర్లు అంటే నా గుప్పిట్లో ఉన్నారు, మీరు ఎలా గెలుస్తారో చూడండి అంటూ కూడా ఆయన ఇండైరెక్ట్గా మెసేజ్ పాస్ చేసే ప్రయత్నం ఈరోజు ఈ కీలక మీటింగ్లో చాలా విషయాలు అయితే కొలిక్కి వస్తూ ఉన్నాయి. దీనికి సంబంధించి మరి దానం నాగేందర్ ఇట్లాంటి, అంటే దానం నాగేందర్ చేస్తున్నటువంటి ఏదైతే ఈ రాజకీయ చతురత ఉందో దీన్ని దగ్గరుండి కాంగ్రెస్ సీనియర్ నాయకులు కావచ్చు, రేవంత్ రెడ్డి స్పష్టంగా పరిశీలిస్తూ ఉన్నారు. మొత్తానికి 19 రోజు ముఖ్యంగా స్పీకర్ ఏదో ఒక నిర్ణయం తీసుకోబోతున్నారు. దీనికి సంబంధించి సుప్రీంకోర్టు మరి ఏం చెప్పబోతుంది, స్పీకర్ ఏం నిర్ణయం తీసుకోబోతున్నారు, మరి దానం నాగేందర్ మరి ఇదంతా, అంటే దానం నాగేందర్ ఇప్పటికే అన్ని పార్టీలకు సంబంధించి కార్పొరేటర్ను గ్రిప్లో పెట్టుకో ఉన్నారు. ఎందుకంటే హైదరాబాద్లో ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ కొంచెం వీక్గా ఉంది. సో ఈ సమయంలో వీళ్ళందరినీ దానం నాగేందర్ గ్రిప్లో పెట్టుకోవడం ఒక ప్లస్ పాయింట్ అవుతుంది. సో ఇవన్నీ సమీకరణాలు ఉంటాయి కాబట్టి ముఖ్యంగా మరి ఏం జరుగుతుంది, 19 తారీఖు ఏం నిర్ణయం చేయబోతున్నారు అనేది పెద్ద చర్చనీయాంశమైంది. ఎస్ రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ సతీష్. ఇక దానం నాగేందర్ పరిస్థితికి సంబంధించి అధిష్టానం అబ్జర్వ్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. 1-2 రోజుల్లో సస్పెన్స్ అయితే ఇవ్వబోతోంది. దానం నాగేందర్ అనర్హత లేకపోతే దీనికి సంబంధించి ఆయన రాజీనామా చేస్తారా అనేటువంటి మాట. అయితే రాజీనామాకే దానం నాగేందర్ మొగ్గు చూపుతున్నట్లుగా కార్యకర్తలు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఖైరతాబాద్ టికెట్ మరోవైపు నాదే అంటున్నారు విజయారెడ్డి. పార్టీలో తిరుగుబాటు అయితే ఈ నేపథ్యంలో దానం నాగేందర్ మొదలుపెట్టినట్టుగా తెలుస్తోంది. కార్పొరేటర్లు, సీనియర్ నేతలతో రహస్య భేటీ కూడా ఆయన నిర్వహించారనేటువంటి సమాచారానికి రాజీనామా చేసి పోటీకే సిద్ధమవ్వాలని ఆయన డిసైడ్ అయినట్లుగా కూడా తెలుస్తోంది. ఈ వ్యవహారం అంతా కూడా రేవంత్ రెడ్డికి తలనొప్పిగా మారినటువంటి పరిస్థితి ఉంది. పర్టికులర్గా దానం వైఖరికి సంబంధించి ఆయన తీవ్ర అసంతృప్తిగా ఉన్నారనేటువంటి సమాచారం.